పెట్టండ్రా కామెంట్లు టైటిల్ చూసి షేక్ కాలే గెడ్డం అనుకుందాం అంటే గెడ్డం లేదు. అరే ఇవాళ పెద్ద ఈవెంట్ జరిగింది. ఇవాళ ఐ వాంట్ టు థ్యాంక్ వాడి పేరు మర్చిపోయాను, భరత్ వర్మ ఆన్ ఇన్స్టాగ్రామ్ మనకి ఇవాళ మెసేజ్ పెట్టాడు. కంగ్రాట్స్ పిహెచ్, ఆర్యా 20 years ఈవెంట్ లో నీ ఆర్యా ఎడిట్ వేశారని. ఆర్యా 20 years ఈవెంట్ లో నా ఎడిట్, ఆ ఎడిట్ చేసే 25 ఏళ్ళు అయినట్టుంది. దానికి ఏంటి సడన్ గా ఆ లైవ్ ఈవెంట్ చూడడం జరిగింది. సో ఇట్లాంటి కొన్ని ఎడిట్స్ చేశారు వాళ్ళు. నాకు ఆర్య కావాలి. ఇదిగో ఇట్లా నాకు తెలిసి శ్రేయస్ మీడియాలో ఇంటర్న్స్ ఎవరితో ఇది కొట్టించుంటారు. వన్ డే ముందు వాళ్ళకి బ్రీఫ్ వెళ్ళి ఉంటుంది, ఏదో ఇట్లా లవ్ బీజీ పెట్టు, యుఫోరియా, మేనియా ఇట్లాంటి పదాలు పెట్టు అని ఎడిట్ చేయించుంటారు. ఎడిట్ చేయమంటే పీపీటీ చేశాడు శ్రేయస్సుడు. ఇప్పటిదాకా లైట్ ఉంది. ప్రణీత్ ఎడిట్ ఈస్ గోనా ప్లే అండ్ ఒక్కసారిగా లైట్లన్నీ ఆపారు. బ్రో సుకుమార్, డిఎస్పి, అల్లు అర్జున్ అండ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఈస్ వాచింగ్ అవర్ ఎడిట్. దీనమ్మా ఏం ఫీల్ ఉందిరా ఈడ. మన వాటర్ మార్క్ చూడండి బ్రో. అరే అల్లు అర్జున్ మన వీడియో చూడడం పక్కన పెట్టు బ్రో, మన వాటర్ మార్క్ చూస్తున్నాడు అల్లు అర్జున్ అక్కడ. నీకోసమే నా నిరీక్షణ, నిన్ను చూసే క్షణం కోసం కొన్ని వేల సార్లు మరణించైనా సరే దానికి సిద్ధంగా ఉన్నాను. అల్లు అర్జున్ బి లైక్, ఏంటి నా ఫుటేజ్ పడకుండా హీరోయిన్ పడుతుంది. ప్రేముంటే మనసులో దాచుకోవచ్చుగా, పైకి ఎందుకు చెప్పడం? బ్రో సో నేను ఈ షార్ట్స్ అన్ని పెట్టింది, ఈ విజువల్స్, ఈ మాంటాజ్ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఇది ఫీల్ మై లవ్ మ్యూజిక్ తో నీకు చాలా క్యూట్ గా చాలా రొమాంటిక్ గా పోతుంది. బట్ అదే విజువల్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మారిస్తే ఎంత క్రీపీగా ఉంటది అని చూపించడం వాజ్ ద ఇంటెండెడ్ ఎఫెక్ట్ బ్రో. సో బేసికలీ ఇది ఆర్యాకి ఎలివేషన్ ఎడిట్ కాదు ఇది. ఓకే, దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ అ నాస్టాల్జియా ఎడిట్. దిస్ ఇస్ మోస్ట్ డెఫినెట్లీ నాట్ అ క్యూట్ రొమాంటిక్ ఎడిట్ బ్రో. దిస్ ఇస్ ఆర్యాకి ఒక బేసికలీ క్యాప్షన్ కూడా అప్పట్లో లేదు, ఇట్లా బుజ్వా పెట్టాం బ్రో. అండ్ అటెంప్ట్ టు రీకాంటెక్చువలైజ్ ది ఐడియా ఆఫ్ ఆర్యా. వా వా అన్న వా థీసిస్ రాసేద్దాం ఏంట్రా మనం కూడా. దాచుకోగలను, నా మనసులో దాచుకోలేనంత. అల్లు అర్జున్ సుకు బి లైక్ ఏదో తేడాగా ఉందేంటి బ్రో. డిఎస్పి ఎంత ఫోకస్ తో చూస్తున్నాడు చూడండి బ్రో. ఫీల్ మై లవ్ తో చాలా రొమాంటిక్ ఉంటుంది, మ్యూజిక్ మార్చుగా ఎంత తేడాగా ఉందేంటి. చూడు, నువ్వంటే నాకు ఎప్పుడు ఓకే ఫీలింగ్. ఐ హేట్ యు. ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరుగుతుంది అక్కడ అంటున్నాడు రత్నవేలు బిలకి. మనం రొమాంటిక్ సినిమా తీసాం కదా, ఇదేంటి ఏదో సైకో సినిమాలా ఉంది. అంటే గీత మనసులోనే ఉన్నట్టే కదా, మొత్తం చెడదంగడిగా సినిమా ఫీల్ ని. వాడి పేరెంట్ కనుక రేపటికి పడుకోబెట్టేద్దామని బ్రో. ఎంటైర్ ఆడిటోరియం ఇస్ లైక్ సో జోన్డ్ ఇన్ బ్రో. ఈడైతే జోన్డ్ అవుట్ ఉన్నాడు, బట్ ఓకే మిగతా వాళ్ళు అయితే కొంచెం ఫోకస్ తో చూస్తున్నారు. డిఎస్పీ లైక్ మ్యూజిక్ ఇచ్చాడా, పియానో మీద పడుకున్నాడా. అండ్ I nowhere tried to put in the edit. Heroine is also reciprocating the feelings, bro. Heroine eppudu you are a maniac, you are a psycho. Okay, this is also like some kind of manipulation because like cinema tarvata heroine will say, but aa part like మనం edit లో తీసేదేం కాబట్టి. And then ఆమె చెప్పేదేం పట్టించుకోకుండా హీస్ ట్రైంగ్ టు బీ ఇన్ హిస్ ఓన్ సైకో జోన్. అల్లు అర్జున్ ఇట్లా చెవులు నేనే వినుకోవట్లే అంటే సౌండ్ డిజైన్ తో ఐ ట్రై టు డిస్టార్ట్ ది ఆడియో ఓవర్ దేర్. ఓరి బాబా తీరా రే అని వాళ్ళకి టీజర్ అయిపోయిన టైం గుర్తొచ్చింది. ఇది కూడా పెట్టుంటే 10 ఫాలోవర్లు పెరిగేటోళ్ళేమో. ఇన్స్టా హ్యాండిల్ కూడా అరే ఇన్స్టా హ్యాండిల్ ఏంట్రా జీవితమే మారిపోతే అప్పటి నుంచి. హౌ లాంగ్ బ్యాక్ వీడియో 4 Jan 16, 2020 బ్రో. నీకు ఆర్యా మూవీకి ఉన్న కనెక్షన్ ఏంటి మో? కనెక్షన్ ఏం లేదు బ్రో. అప్పట్లో ఏదో క్రేజీగా చెయ్యాలి అనే గోల్ అయితే ఉండేది బ్రో. అప్పుడున్న మోటివేషన్ ఏంటంటే అప్పుడప్పుడే నెట్ఫ్లిక్స్ లో యూ అనే సిరీస్ వచ్చింది. యూ కాన్సెప్ట్ ఏంటంటే బేసికలీ మన తెలుగు సినిమాలో ఎట్లా అయితే హీరో హీరోయిన్ వెంట పడేస్తాడో నీకు ఆ యూ సిరీస్ కు అట్లే స్టార్ట్ అవుతుంది అనమాట. వేర్ హీస్ లైక్ ఎక్కడికి వెళ్ళినా వాడే కనిపిస్తూ ఉంటాడు, ఫాలో అవుతూ ఉంటాడు అండ్ ఆమెను చామ్ చేస్తూ ఉంటాడు. అంత క్యూట్ గా సాగుతూ ఉంటది. కానీ సడన్ గా కట్ చేస్తే దే రివీల్ వాడు ఏదైతే రొమాంటిక్ గా చేస్తున్నాడో దాని వెనకాల ఉన్న ఆడి పర్వర్జన్లు, ఇన్వర్జన్
వర్జన్ లో అన్ని తెలుస్తాయి మనకి. అది ఏ లెవెల్ ఆఫ్ సైకోయిజం వెళ్తుందో అనేది యూ సిరీస్ అన్నమాట. సో నాకు అది తెలుగు సినిమాలకు బాగా ఇంట్రెస్టింగ్ ప్యారల్ గా అనిపించింది. తెలుగు సినిమాల్లో కూడా మనం కూడా రొమాంటిక్ గానే చూపిస్తాం కదా, బట్ ఆ రొమాంటిక్ గా చూపించే దానికే మనం బీజిఎం మారిస్తే దీని ఎంత క్రైమ్ యాంగిల్ లో కూడా దీన్ని మనం ప్రొజెక్ట్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో బేసికలీ యూ వాజ్ ఇన్స్పిరేషన్. సుక్కు బీ లైక్, హే నువ్వు బాగా చేసావు, ఇంకెప్పుడు చేయకు బ్రో. సుక్కు చాలా తెలివైనోడు, డీటెయిలింగ్, మెటా మెంటల్ మ్యాక్స్ అంటారు కదా బ్రో. సో ఒకవేళ సుకుమార్ గానీ, డిఎస్పీకి గానీ, అల్లు అర్జున్ గానీ బల్బ్ వెలిగి మన రొమాంటిక్ సినిమాని ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్ లో, డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూపించాడు ఈ ఎడిటర్ వాడు కనుక్కోండ్రా అంటే బాగుంటది బ్రో. ఐ థింక్ ఇట్ ఇస్ అ గ్రేట్ ఫీట్ బ్రో. ఆర్యా 20 years ఈవెంట్ లో మనం ఒక కొత్త పర్స్పెక్టివ్ వాళ్ళకి ప్రెజెంట్ చేసాం. మేబీ వాట్ వీఆర్ షోయింగ్ యాజ్ రొమాన్స్ ఈజ్ నాట్ ప్రాబ్లీ సో రొమాంటిక్ అనే ఒక పర్స్పెక్టివ్ ను పట్టుకోవచ్చు. ఎట్లా ఫీల్ అవుతున్నారు చెప్పండి, కాసేపు నన్ను పొగడండి. నేనేం అనుకోండి, పొగడండి పర్లేదు. మార్గశిర మధ్యరాత్రి నీ ఎడిట్స్ తో మరణ్ మోహనం ఏంట్రా ఇది, అరణ్మనే ఫైట్ టైటిల్ లా ఉంది. ఇది మన ఫస్ట్ ఛానల్ బై ద వే. మన ఛానల్ హ్యాక్ అయింది, చాలా కళాఖండాలు చేసాం ఇందులో. ప్రణీత్ గారిలో ఎంత కేవిస్తున్నా కళా తపస్సు ఉన్నాడా అని మీకు అర్థమవుతుంది బ్రో ఈ ఛానల్లో మనం అప్పట్లో చేసిన వీడియోలు చూస్తే. ఆ ప్రణీత్ వేర్రా, ఆడిప్పుడు చచ్చిపోయాడు, ఇప్పుడు ఈ ప్రణీత్ గారు మిగిలాడు. ఆ ఆర్యా వీడియో ఏంటి 20 years దాంట్లో ఎడవేంది అని చెప్పి అసలు ఆ వీడియో ఎక్కడుంది అని ఎత్తుక్కుంటుంటే ఇట్ ఈస్ హియర్. fucking 100k views on that video bro. అప్పట్లో ఆ ఛానల్ కి 100k views ఏదైనా వీడియోకి వస్తే శిల్పకళా వేదికలో ఏదో ఈవెంట్ చేసేంత ఊపులో ఉండేటోళ్ళం బ్రో మనం. మన మెంబర్స్ ఓన్లీలో ఈ బేవర్స్ బోక్ బ్యాచ్ కాకుండా ఎవరన్నా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎథికల్ హ్యాకర్లు ఉంటే చెప్పండి. సో ఎనీవే పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఛానల్లో ఉన్న కంటెంట్ ఇప్పుడు పుష్పాద రైజ్, పుష్పాద రూల్ అయింది. ఇప్పుడు 4 years బ్యాక్ ఈ వీడియోలు చేస్తున్నప్పుడు ఎవరికి రీచ్ అవుతుంది, ఎంతమంది ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎవడెవడు కామెంట్లు పెట్టాడు, యువర్ ఎజెండా వాజ్ నాట్ దట్ రైట్. ఒక ప్యూర్ ఇంటెన్షన్ తో, ఒక ప్యూర్ నేను ఇది చెయ్యాలి అనే ఒక గులతో చేసేవాడు. బేసికల్లీ 20 ఏళ్ల క్రితం జూబ్లీస్ ల్యాండ్ కొంటే దానికి ఏం విలువ ఉండేది కాదు. 20 ఏళ్ల తర్వాత దాని విలువ పెరిగినట్టు నీ వీడియోకి ఎప్పుడైనా ఎలాగైనా వాల్యూ పెరగచ్చు, నీ వర్క్ కి ఎప్పుడన్నా వర్త్ పెరగచ్చు. వావ్ బాగుంది బ్రో, వర్క్ చేయి, వర్త్ ఎప్పుడన్నా పెరగచ్చు. ఇట్స్ ద టేక్ అవే ఫర్ యు గైస్. All you want is attention. ఎందుకు అంత టెన్షన్? కామెంట్లు మానవా, హ్యాపీగా ఉండు మావా.